ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యాదాద్రిని తిరిగి యాదగిరి గుట్టగా ప్రకటించింది. యాదగిరి గుట్ట దేవాలయ విమాన గోపురానికి మొత్తం 65 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేసి సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 110 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో గోదావరి నది హారతి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన వేములవాడ అభివృద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దానికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. దేవాదాయ శాఖకు ఈ బడ్జెట్లో 190 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. న్యాయం మరియు చట్ట వ్యవస్థ పరిరక్షణ అనేది రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు అత్యంత ఆవశ్యకం. ప్రభుత్వం ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ పై దృష్టి పెట్టి పౌరులకు పారదర్శకంగా మరియు స్నేహపూర్వకంగా వేగవంతమైన మరియు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తుంది. నిరంతరాయంగా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువుల విషయంలో నిశ్చింతగా ఉండటానికి గాను సైనిక స్కూళ్ల మాదిరిగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో, క్రీడా ప్రాంగణాలతో, వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. ఈ పాఠశాలలో పోలీసు పిల్లలతో పాటు పోలీసు